కూలి కనకమ్మ సచ్చి పద కాపుడుకు శేఖరు పదవోయ్. ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టినని బొంబాయి దాకా వెళ్ళావు. మరి వచ్చేసావు. కొన్ని ఇంట్లోంచి బయటికి పొమ్మని చెప్పండి, పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత తక్కువ లేదు. అన్నీ మీ నీతులేగా. ఏం లేదు, అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళావు. పూర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యా, ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏజం, జర్నలిజం. నువ్వు ఏ ఏజమైనా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది? పత్రికా ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది. ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అదేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గింది అని అటువంటిది ఏం లేదు. శైవులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. ఈ పాటికి నువ్వు గుజరాతీ సత్తాజీ అవతని తీసుకురాకు. బాగుండదు, గుర్తుంచుకో. తిను. నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళడానికి నేను బొంబాయి నుంచి లీవ్ పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి, అరిగిపోతావా? రామ్మా. నమస్కారం అండి. ఎవరో తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా? అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకని పని ఉంది ఆయనకి. ఏం నాన్నగారు అలా లేరు, వైజాగ్ వెళ్ళారు. శేఖరు, నీకు గుర్తు రాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు. వద్దు శేఖరం, నా మాటని. ఆ ఏరియాలోకి వచ్చామని తెలిసిందో మనం నిలిచిపెట్టరు. దేని కోరుకోవడం ఎందుకు? మన ఊరికే కనుంచున్నాం. అదే వద్దు అంటున్నా. అయ్యి బాబోయ్, కొడుకు సైబు వచ్చేస్తున్నాడు. గదిలే ఉంటే చంపేస్తాను. సలాం అలైకుం బాయ్. బాబు శేఖర్, మన అమ్మాయిల కోసం ఇటు మాట ఇచ్చామో తెలిసిన తలకాయ నరికేస్తారు. నరికిని నువ్వు లవ్వటానికి నా తలకాయ ఇటుకు పోవాలా? వస్తున్నారు. పోనాది పంచాయతీ కలక తప్పెట్టినలేదు. వీళ్ళలో ఎవరా అమ్మాయి? నాకెట్టా తెలుస్తుంది? ఇప్పటికైనా మించిపోనది లేదు. వెళ్ళిపోయి వచ్చి ఎవరో తెలిసినదేంటి? తెలీదా? ఎందుకనేటి ఇంత గోల? వెళ్ళిపోయి వచ్చి శేఖరు, ఓ పర్దా తిరిగి చూసినది. ఇది
ఎర్రసించి ఎర్రసించి శేఖర్ అతను నీకు నచ్చాడా? చాలా ఈ చిన్న బుకాయించుకు నాకంతా తెలిసి నేను చెప్పకర్లే. నీ పేరేంటి? ఏటే తలుపు సారపడి ఉంటున్నావు? ఏ శైలా, కోళ్ళు పనులు ఉన్నారా? ఇదిగో వస్తున్నా. అమ్మా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా అబ్బా దస్తఖత్ పెట్టాడు. ఈ జీన చదివింతే. ఏంటి స్కూల్కి రానమ్మా. నీ బ్యాగ్ నాకు ఇచ్చి నాన్న తీసుకో. ఎందుకు నాడకు ఇవ్వే. ఎందుకే నీ సంచి నాకు ఇచ్చావు? ఎవరు? అయ్యో మిమ్మల్ని ఎర్రసించి ఓకే ఓకే నిమిషం. నేను ఒకటి చెప్పాలి. అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు. కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనేం అనలేదు మీతో. నేను ఎవరు? థ్యాంక్ యూ. సారీ. అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపాటున ఆ అమ్మాయి అనుకుని లోపలికి రావే. కెమిస్ట్రీ నోట్. ఒక్క నిమిషం. లక్ష్మి 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 లోపలికి వెళ్ళింది. రేపు క్లాస్కి వచ్చేటప్పుడు శైలబాను అట్టుకున్నారంటే సీతాకెత్తారంటే 2 చేతులు ఉన్నాయిగా, ఒకటి పోయినా పర్వాలేదు. నీకు ఏటికి రీటెడ్ పగటి అసలు కర్మంతాను. శేఖరం నా నీకు మంచి పేరు చూసి పెడతాను. దాన్ని నువ్వు చేసుకో. చూడు నా మాట అనుకో. నన్ను కాళ్ళు అట్టుకుని అడుక్కుంటున్నాను. వద్దు రే 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 నువ్వు వెళ్ళబై. ఎవరది? జీనతా?
అదేనే. అయ్యో, ఆ నాజూకు నడక చూడు. మెల్లిగా రమ్మా, భూకంపం వచ్చేలా ఉంది. ఏంటి అలా అంటావు? ఊర్లో తెరవచ్చి జరిగినాక జీనత్కే. అందుకే ఇంత కంపరపడిపోతుంది. జాగ్రత్తగా కూర్చోమ్మా, పడకపోతా పడగలదు. కేరళాకోడానికి హద్దుండాలి. ఏ జీనత్ మీ అందరికీ అంత చులకనైందా? సోమన్న, పడవ త్వరగా పోనీ. ఇవాళ రానని చెప్పావు కదా, దస్కత్ పెట్టించుకురా. బ్యాగ్ ఇది, బ్యాగ్ మర్చిపోయి ఎట్టా వచ్చేవే? బాను, ఏమైంది? కడుపుతో ఉన్నది నొప్పులు తెరిచినట్టు ఏమిటా కేకలు? ఏమైంది? ఏ జీనత్, చేయి పట్టుకో. అక్కర్లేదు, నువ్వు పట్టుకోవే. ఏ గట్టిగా పట్టుకో, ఏట్లో పడిపోగలదు. వాటేసుకోవే. నేను నీకోసం అన్ని వదులుకొని వస్తాను. నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. రేపు కోట దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. నా మీద ప్రేమ ఉంటేరా. రేషన్ కొట్లో జనం ఎక్కువ ఉన్నారు. అక్కకు తాడానికి సాయి తీసుకెళ్ళారట. ఇక్కడ నుంచి చిన్న పట్టుకెళ్తానికి తింటానికి ఇంకో ఇల్లు చూసుకో. వాన చెట్టుంది. వాను, ఆ బియ్యం ఎండెట్టిన మిరపకాయలకి. ఏంటా పరాకు? త్వరగా ఎత్తు. జీనత్ నీ కోసం ఎత్తుతుంది. నా పేరు శేఖర్, టి నారాయణమూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఆ. ఏయ్ షమీర్, బాబు కొట్టి తీసురా. ఏం వద్దండి. కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా, పో, పో బయటికి. ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అడగడానికి వచ్చాను. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకున్నాను ఆశపడ్డాం. వదిలో, లోపలికి వెళ్ళు. బాను, వెళ్ళు. ఆగు. ఈ బషీర్ అహ్మద్ని రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? నేనెవరు, మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. చేయి చాచా. ఈ రెండు రక్తాలు కలిసినాయి.
చెన్నయ్య? చెన్నయ్య గారు లోనే ఉంటాడండి. ఏమిట్రా ఈ గాయం? ఎలా తగిలింది? ఏం లేదు, నువ్వు కట్టమ్మా. విశాలం, మానేపల్లి శివరామయ్య తన కూతుర్నివ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏం వద్దని చెప్పు. ఆయన వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టెలా బొంబాయిలో పిడకలంట చపాతీలు తింటూ పడుంటాట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తిగా వచ్చింది. కావాలంటే వీడిని ఒకసారి వెళ్ళి చూసిరా మనం. అక్కర్లేదు. ఎందుకుట? నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది. ఏమిటి విషయం? నేను ఆ అమ్మాయిని చూశాను. సరే, పిల్లది ఎవరయ్యా? బొంబాయా? హిందీ మాట్లాడుతుందా? అందుకే వీడి బొంబాయి పంపించద్దన్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు, మన ఊరు అమ్మాయి. మనూరమ్మాయ? ఎవరు? అడిగేది నిన్నే. చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పవాయి. శైలా బాను. బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు? ఆ ఇటీవల మే బషీరేనా? మీ నాన్నకేదో సర్ది చెప్పు. వెళ్ళు. పెద్దబాయ్ ఎక్కడ రా? పెద్దబాయ్ ఏనన్నా? రా పదం. బషీర్, బషీర్ రమణ పిలవండి. నారాయణ మూర్తి వచ్చారని చెప్పండి. ఏ బషీర్, నీ కూతురు మా వాడు వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనండి, రోషన్ లేనండి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో 2 కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవడికి కావాలి ఆయన బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో అరచే చెప్పాలి. ఆడపిల్ల అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వెంతంటి వాయి? 4 అక్షరం ముక్కలు చదువుకుంటున్న ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం తెలియదు. ఎవడ్రా కుక్క? చెప్. ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. రారా, ఎవరిని చూద్దాం రా. కత్తిటి, రా. ఇటీ, నరికి అవతల పారేయ్. మీ ఇద్దరు ఇలా సేపట్లు పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీగా పోతండి. తర్వాత 2 కుటుంబాలు ఊళ్ళోంచి వెలేస్తారండి. ఆహా, ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏడు చూసేది? మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపేస్తాను. మీద చెయ్యతే తెలుసుద్ది ఎవరు లేపేది. ఆగండి, ఆగండి. ఏమిటయ్యా ఇది? పిల్లల తండ్రి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో వచ్చి నరుతా పొడుస్తా ఉంటే ఏమిటర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి. అయ్యా వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు. వద్దు. నీకు ఇప్పుడు తృప్తేనా? ఈ నారాయణమూర్తిని తలెత్తుకోకుండా చేసావు కదా, సంతోషమేగా? ఇప్పుడు ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలంటావురా? ఏం జరగాలి? నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానరా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి గుడికి నీ తండ్రి ట్రస్టీ.
ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యం జరగదు. అటువంటిది మన మధ్య. దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే 4 వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిబులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో గట్టి పట్టుకుని నరుకుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా, చాలు. చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. ఆ శైలాబాను చాలా మంచిది నాన్న. మా స్కూల్లో నోరు మీవే. నీ అన్నయ్యకో సాయిబులమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికిచ్చి పెళ్లి చేయమంటావే నన్ను? నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు దానికి ఓ సాయిబుల్ కురాన్ చూడండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి రాస్కెల్. చెట్టంటే ఇదిగా మనం ఊరుకుంటున్నాను. పొగరు నీకు, చదువుకున్న పొగరు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప? ముస్లింలు మనకు శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో. నా ఊపిరిపోయాక చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను. ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నాన్న, నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను. నీకు ఈ తండ్రి కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. లేదు, ఆ సాయిబుల భయ్య కావాలనుకుంటే పో, అందులో చచ్చావనుకుని పో. ఏమిటండి, ఏం మాట్లాడివి? ఒరే, ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు. నాన్న, నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను. బాను, ఏయ్ బాను, మీ అమ్మ చెప్పింది నిజమా? చెప్పవే. నారాయణమూర్తి కొడుకు బొంబాయి నుంచి ఉత్తరాలు రాశాడా? మాట్లాడవే. ఏంటిదంతా? ఈ బషీర్ అహ్మద్ వీధిలో తలెత్తుకుని తిరగకుండా చేశావు కదే, చంపేస్తాను. తాడి చెట్ల ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారు, ఒక ఆడపిల్లని సరిగ్గా పెద్దని తెలీదు. ఏడు పాపు ఆపో. నేను మక్కా వెళ్ళొచ్చిన తర్వాత పుట్టిన బిడ్డవే నువ్వు. ఇన్నేళ్లు నేను చచ్చి సున్నమై కష్టపడింది ఎవరి కోసం? నీ కోసం కదూ. ఈ పని చేసి నన్ను తలదించుకునేలా చేశావు. అమ్మా, ఒట్టేసి చెప్పు, మళ్ళీ ఇలాంటి పని చేయనని ఒట్టేసి చెప్పు. 10 రోజుల్లోనే నీకు నిక్క. నేను చూసిన కుర్రాడు.
వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? ఏమిటి భయంగా ఉందా? నాకెంత గుండెదడగా ఉంది. నే ఏడవననుకో. ఏడవను కదా. తీసేనా? కూర్చో. आप शेखर? हाँ जी शेखर. सर्टिफिकेट है? हाँ. 30 రోజుల ముందే రిజిస్టర్ చేసి ఉంచాను. ఆ రోజు నుంచి మన పేర్లు నోటీస్ బోర్డులో ఉన్నాయి. आपका विटनेस है? हाँ वो लोग. ఎవరు? ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్. నాతో పాటు ప్రెస్లో పనిచేస్తున్నారు. आप लोग मद्रासी है? తెలుగు వాళ్ళం. నేను మద్రాసు చూడలేదు. మాది భీమునిపట్నం, విశాఖ జిల్లా. విశాఖ తెలీదా మీకు? ఓడరే ఉంది దగ్గరే. ఇద్దరు ఒకే ఊరు వాళ్ళు. వారు ఇక్కడ 2 ఏళ్లుగా ఉంటున్నారు. నేను ఈరోజు ఉదయం వచ్చాను. आप लोग नेक्स्ट. థ్యాంక్ యూ. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? చచ్చా, మరెందుకు నన్ను వద్దన్నారు? నువ్వు తొందరగా ఆపితేనే అతను తొందరగా వెళ్తాడు. అతను తొందరగా వెళ్తేనే మనకు తొందరగా పెళ్ళి అవుతుంది. మనకి తొందరగా పెళ్ళైతేనే నేను తొందరగా కావాలించుకుని ముద్రించుకోవచ్చు. आपका नाम क्या है? शेखर. बाप का नाम? टी नारायण मूर्ति. आपका नाम? పేరు చెప్పు. శైలపాను. क्यों बेटे शेखर? ആരാ ഇത്? എന്നെ ചതിച്ചോ? എന്റെ കരളെ, ఇవళ కళ్యాణం చేదు వന്നു. నేనేం చేయను పక్కజం. వీళ్ళ నాన్నగారు పీక మీద కత్తి పెట్టి నా కూతురు పెళ్లి చేసుకుంటావా చస్తావని అడిగారు. చేసుకున్నాను. మీరు మాటలు నమ్మకండి. ఊరుకోండి. നമ്പിത്താനെ ഇങ്ങനെയായത്. ഇത്രയും കാലം ഇവന് വേണ്ടി ഞാൻ കാത്തിരുന്നു, ഒരു കന്നി പെണ്ണായിട്ട്. ഇവനെ വിടല്ലേ, മുറുക്കി പിടിച്ചോ. പയ്യൻ പാടാ. कौन? शेखर. मिस्टर मलकोंकर, ये मेरी बीवी आज ही शादी हुई. नमस्ते. नमस्कार. मुबारक हो. थैंक यू. आई किसका? मिसेस लगना मलकोंकर. क्या चाहिए? आपने बताया तक नहीं. तुम्हारा नाम क्या है? बानू. शैला बानू. मुस्लिम नाम वाटते. అవును ముస్లింనే. तुमने शादी कर ली क्या?
तू गप्पस. गप्प कशी बसू? त्यांनी सांगायला नको का अगोदर? आपण रोज पूजा वगैरे करतो ना, कसं चालेल असं मग? तू आज जा. ये तो तू आज जा. चल. तुम इसकी फिक्र मत करो बेटा. शोलापुर से मेरे कुछ मेहमान आए हुए हैं, वो तुम्हारे साथ रहेंगे. संभाल लेना. थैंक यू. अंदर जाओ बेटी. ఏమంటున్నారు? షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట. 2-3 రోజులు వాళ్ళ పిల్లలు మన రూమ్లోనే ఉంటారని చెప్పారు. ఓ సింతే కదా. మన మొదటి రాత్రి రంజుగా ఉంది కదా. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, వీళ్ళున్నన్నాళ్ళు మనకు అదింతే. నీ బొంద పడుకోరా. वहाँ देखो अपना दुल्हा गया. ఏంట్రా శేఖర్? రే ఏంట్రా అలా ఉన్నావు? ఏంట్రా కళ్ళు పీకిపోయాయి? ఏమైందిరా? ఒంట్లో బలదా? పూరా తగ్గాయో ఏంటి విషయం? రాత్రంతా నిద్ర లేనట్టుందిరా. The newspaper is paying us to work here. మజాక్ ఉడానికి సమయం नहीं है. వెళ్ళండి. ఏమయ్యా శేఖర్, కళ్ళేమిటి అంత ఎర్రబారిని? చాలా టైర్డ్గా ఉన్నట్టున్నా? రాత్రంతా నిద్ర లేదా? మా నీ కూతురికి నిక్కా జరిగిందమ్మా. మంగని లేకుండా, తారీఖు లేకుండా, రచ్చా జరగకుండా, అమ్మ అబ్బాజాన్ లేకుండా నిక్కా జరిగింది. ఇలా ఇంటి నుంచి పారిపోయి నిక్కా చేసుకున్నందుకు క్షమించండి. అబ్బాకి నిదానంగా నువ్వే నచ్చ చెప్పాలి. నా మీద అబ్బాకి ఎంత కోపం ఉన్నా నేను ఆయన కూతురునే కదమ్మా, దాన్ని ఎవరూ కాదనలేరు. నేను సంతోషంగా ఉన్నానమ్మా. Yeah.
లైలా బాను ఏంటంట? పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావడానికి 10 గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పెళ్ళాన్ని ఒక్కసారి కూడా గట్టి కావాల్చుకున్న ముద్దీలా ఎలా? నాకు ఎలా క్లాసికల్ జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా. ఇప్పుడైతే ఏంటంట? ఎప్పుడు నాకు భయం వేస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలనుకుంటారు. అయ్యో అదంతా రూమ్ లో. రూమ్ జూలా ఉంది. అప్పుడు పట్టాలి. ఎలా చెప్పు, మనకి పెళ్ళి 36 గంటలైంది. తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా. तुम्हारे लिए बानू माजी माजी माफ कीजिए माफ कीजिए माफ कीजिए चिट्टी 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 थैंक यू सॉरी सॉरी माजी बानू మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారు రాశారు. ఒకసారి చదివి చూడరు? తర్వాత చూద్దాంలే. వంటింట్లో నాకు చేతులాడు. ఏం రాసుంటారోనని బుర్రం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు. డబ్బులు పంపారు. కోపం పోయిందనుకుంటాను. ఓం నమ ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నీ చేతులు కడుక్కున్నాను. కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది? చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడిచి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులేం కాదు. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు. నా వాళ్ళు ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావా? చెప్పండి. ఆయన రాసిందానికి నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లని నాకు తెలుసు. కానీ నువ్వు ఇలా మీరు మార్చకండి. ఆయన రాసింది చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా?
పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ? దగా చేయలే, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. और मुझसे నిన్ను కూడా ఏంటిది? ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందేమైనా? ఊరుకో. दीदी आई लव यू बोला। ఇంటి ఆవిడికి మన అవస్థ తెలిసినట్టుంది, అందుకే చుట్టాలను పంపిస్తుంది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना। మీరేనా? మరి ఇంకెవరు? ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయాను, భయం వేసింది. ఎక్కడికి? అయ్యో ఏంటిది? వెళ్ళపడ లేకుండా నాకు కూతురుండేది, అది ఎప్పుడో తెచ్చింది. ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు. చుట్టరికాలు కలుపుకోవడానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడు రాడు. నాకు ఇటుకలు కావాలి, దొరుకుతాయో దొరకవో కనుకో పెద్దబాయ్. ఒక లోడ్ కావాలి ఉత్తర దేశం పంపించడానికి. ఉత్తర దేశం పంపడానికి బషీర్ దగ్గరికి ఎందుకు? అక్కడ ఇటుకలు ఉండవా? ఈ మాటలు ఇతనికి అనవసరం. డబ్బెంత, ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు. ఇటుకి 75 పైసలు, లోడ్ 2000 రూపాయలు. చెప్పు. 1000 రూపాయలు భయానా. ఒక్కొక్క రాయి మీద రాముడి పేరు వెయ్యాలి. రాముడి గుడి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రాయి పంపాలి. మన ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాల తరఫున నేనే పంపుతున్నాను. నా కొడుకు చేసిన పాపానికి ఈ రకంగానే ప్రయత్నం చేసుకుంటున్నాను. పట్టుకోండి. ₹3 से ज्यादा नहीं। नहीं माँ जी नहीं। सुनो, नहीं परोठता मेरे को। इसे ₹3 दे दो। ఇవాళ కొంచెం వింటే రొమ్మ ఏమాత్రమే. నా పిల్లలకి दो रुपया और दे दीजिए, मेहरबानी नहीं, कीजिए। 2 रुपया, नहीं। 2 रुपया। रोज तुम्हारे पास से लेते हैं सब्जी। ये ना दो, चलो ₹3 में दे दो। నాకు ప్రమోషన్, ప్రూఫ్ రీడర్ నుంచి రిపోర్టర్గా మార్చేశారు. నెలకి 2000 జీతం. అంత నీ అదృష్టమే. ഈ പങ്കജമ്മയ്ക്ക് എല്ലാം അറിയാം. നീ ഈ കിഴവിയുടെ മനസ്സിനെ കളിപ്പിക്കുകയല്ലേ? అది కాదు పంకజం, ദ്രോഹി. నీకు ద్రోహం చేస్తానా పంకజం? కుచ్చుకుచ్చులు. తర్వాత రా. ఓ విషయం చెప్పాలి. తర్వాత నాన్న ఈ కుక్కర్ కోతుకొస్తే దానికి నేనేం చేయను? కంగారులో అన్నీ పడిపోయినాయి. నన్ను మీరే అనవసరంగా భయపెట్టేశారు. ముఖ్యమైన విషయం చెబుదామని ఒక్క నిమిషమేగా అడిగాను. ఈ పటికల్లా నేను చెప్పాల్సింది చెప్పేదాన్ని. ఈ విషయం నాలో నేను ఎక్కువసేపు దాచుకోలేను, తల బద్దలైపోతుంది. ఏమిటి, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు.
అతను? అందుకల్లా ఉన్నాడుగా. మన బిడ్డ కోసం ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు కదండి, చూసుకుంటారు. అయ్యగారు తమతో మాట్లాడని కాసుకుని ఉన్నారు. ఎవరు? పెద్ద అయ్యగారు. నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా. కానీ వాళ్ళిద్దరూ మనల్ని మనుషుల కింద లెక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డను కనబోతోందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలు ఏం కలపక్కర్లా. చుట్టరకం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్య ఉన్న గొడవల్లో పుట్టబోయే బిడ్డ నలకూడదని వచ్చాను. వస్తాను. కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు. మధ్యలో మీ మతం ఏంటి? అరే తండ్రి మతమే కదా కొడుక్కి, తండ్రిగా వంశాన్ని మూలం. అదంతా మీకు, మాకు తల్లే మూలం, తల్లి వల్లే వంశం. పుట్టబోయేది సాయిబుల బిడ్డ కాదు, స్వచ్ఛమైన శైవ బిడ్డ. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్లాం. నువ్వెన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసిపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేపి నదిలో నుంచోబెట్టి పంచాయతీ ఎలా చదివిస్తావు? నిన్ను ముట్టుకొనిస్తే కదా చూద్దాం. ఆగండమ్మా, ఏమిటి ఇవన్నీ? ఎవరిని అడిగి తెచ్చారు? దీన్ని సత్వాస అంటాం. బిడ్డ పుట్టబోయే ముందు పిల్ల పుట్టింటి వాళ్ళు చేసే సాంప్రదాయం. అదే వద్దమ్మా, ఇప్పుడు అగ్నిపర్వతమే బద్దలవుతుంది. విశాలం, ఇల్లు వెతుక్కుంటూ మర్యాద చేయడానికి వచ్చారు. వెళ్ళమంటాం పద్ధతి కాదు. మీకు నచ్చదని. ఇది నీ కోసమో నా కోసమో కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. లోపల తీసుకెళ్ళి. అమ్మా రండి. చెప్తా. రండి. ఎవరో వచ్చారు. ఉండండి, నేను చూసొస్తా. అందరూ వాళ్ళే వెళ్తే ఏ రాజు తూ బాత్ కర్. నమస్కారం. నమస్తే. మేము శక్తి సమాజం నుంచి వస్తున్నాం. అయోధ్యలోని రామజన్మభూమిలో రామాలయాన్ని కట్టబోతున్నాం. ఒక్కొక్క హిందూ ఇంట్లోనూ డబ్బులో వస్తువులు వసూలు చేస్తున్నాం. అయోధ్యలో రామాలయాన్ని కట్టడానికి మీకు తోచిన సహాయం చేస్తే బాగుంటుంది. మీరు కొంచెం అలా రండి, బయటికి రండి. మందిరికి వెళ్ళి అలా రండి.
लिए तुम्हारे बच्चे को कहाँ से देखेंगे? ఏమిటి నాన్న? కమల్ ఏం లేదు నాన్న, అంత కల పడుకో పడుకో, ఏం లేదు. లేదురా లేదు. లేదు నాన్న, తమ్ముడు తమ్ముడు పడుకున్నాడు. అడుచుడు అమ్మచుడు అమ్మడు నేనున్నాక ఏం భయం లేదు, అంతా ముగిసిపోయింది. మరెందుకు రోజు కళ్ళు మూస్తే తరుముతున్నారు? ఇంకెవరు రారు నాన్న. నేను హిందువా ముస్లిమా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అడగని చెప్పు నాన్న. అంతా ముగిసిపోయింది, ఇంకెవరు రారు. నిజంగా అయిపోయిందా? ఇక వద్దని చెప్పు. అలాగే నాన్న. చాలు, ఇక చాలు నాన్న.
ఎవరొచ్చారు చూడండి. అబ్బ రండి. నాన్న, నీకు మేమేం ద్రోహం చేశాంరా? నిన్ను కడి పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం? ఏమిటి నాన్న ఇది? ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తుంది. చండాలుడు 1000 మైళ్ళ దూరంలో నన్ను ఈ కన్నవాళ్ళకి తెలియకలేదంటావా చెప్పు? నువ్వెలా ఉన్నావునని ఒక కార్డు బుక్ రాస్తే అరిగిపోతావా? మీరే కదా అయ్యానే కన్న తండ్రిని కోపంలో వెయ్యంటాను. నాకు రెండో కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను. అందుకని మమ్మల్ని వదిలేస్తావురా నువ్వు? సరే లోపలికి రండి. ఇక్కడ ఎందుకు? నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు. నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని నేను చూసిపోదామని వచ్చాను. నా తల ఊరికేలోగా ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదు భయంతో వచ్చాను. ఊరుకోనన్నా. ఏమిటి నాన్న ఇది? భయపడిపోయాడు. పులకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్ల గుల్ల హల్ల గుల్ల తోడయ్యేది ప్రేమంటే నీడై రాదా నీ వెంటే గుల్ల గుల్ల హల్ల గుల్ల. ఈ ముసలాడెవరో తెలుసా అమ్మా? తాతయ్య తాతయ్య. నీ పేరేంటి నాన్న? కబీర్ నారాయణ. నీ పేరు సార్? కమల్ బషీర్. The police department is taking all necessary steps to ensure that similar disturbances do not recur. The cooperation of the public, particularly the press, will be greatly appreciated. Please, that's all. That's all. Thank you. Thank you. सर, शेखर फ्रॉम इंडियन एक्सप्रेस, वुड यू प्लीज? No, no, it's over. 2-3 क्वेश्चన్స్. बस हो गया. డిసెంబర్ 6 నుంచి 227 మంది ప్రాణాలు 56. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 227 ఉంది. రైట్స్ లో 56 మంది చనిపోయారు. అయితే హాస్పిటల్ రిపోర్ట్ తప్పంటారా? దట్స్ నాట్ మై బిజినెస్. గాయపడ్డ వాళ్ళ చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే అందులో ఎక్కువ మంది ఏమీ తెలియని అమాయకులు. ఈ పోలీసులకి అమాయకులంటే గిట్టదా? దేఖో, అక్కడ జరిగిన అగత్యాలకి ప్రతీకారంగా వీళ్ళు ఇక్కడ కలవరం సృష్టించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ గొడవలు చేసిన వాళ్ళు దెబ్బ తగలకుండా ఉంటాయా? బతావో. కానీ పోలీసులు మోకాళ్ళ కిందగా ఫైర్ చేయరు. ఎందుకు గుండెలను వెన్నులను కలిసి చూశాను. హాస్పిటల్లో కుప్పలు కప్పడున్న శవాలు చూశాను. అక్కడ డాక్టర్స్ అడిగాను. పోలీసులు ఎవరు? వాళ్ళు మనుషులేగా. 500 మంది రాళ్లు పెట్రోల్ పంపులు వేస్తుంటే చేతులు ముడుచుకొని మోకాల కింద కాల్చమంటారా? ఆ సాకుతో ఎంతమందిని చంపారు? అన్యాయంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి? వాళ్ళ కుటుంబాలు ఎంత ఘోషిస్తున్నాయో తెలుసా? లేక తెలుసుకున్న అవసరం? పోలీసులు ఫైర్ చేస్తే కాల్చారు, చంపారు, అరాచకం అంటే అరుస్తారు. ఫైర్ చేయకపోతే నుంచోటి తమాషా చూశారంటే రాస్తారు, అంతేగా? 227 మంది చచ్చిపోయారు. 56, 50. దట్స్ ఇట్. మీకు మా డిపార్ట్మెంట్ మీద గౌరవం లేదా? చాలా ఉంది. ఈ రోజు నా పిల్లలు ప్రాణాలతో నాకు దక్కారంటే దానికి కారణం ఇలాంటి పోలీస్ ఆఫీసర్ లేదు. థ్యాంక్ యూ సార్. ఎవరిని అడగాలో తెలియటం లేదు. వారితోనూ చెప్పుకోలేకపోయాను. అందుకే ధైర్యంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఓయబ్బా, నా కోడలు మాట్లాడి అది ఈ మావగారు చెవిన పట్టానికి 6 ఏళ్లు పట్టింది. నేను ఆయన చెప్పు. మమ్మల్ని విడదీయరుగా. అంత పని చేయరనుకోండి. అయినా 6 ఏళ్ల తర్వాత హఠాత్తుగా వచ్చారు. నాకున్నది వారు, నా పిల్లలు. నా నుంచి దూరం చేయకండి.
లేదమ్మా, నా మనవాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనా ఏమిటి? వెళ్ళు తల్లి, నీ మామగారికి ఆకలిస్తోంది. నీ చేతితో పట్టెడు అన్నం పెట్టు. పో పోమ్మా. अपन तो चुपचाप काम कर रहा था जब पुलिस ने आकर हमारे कुछ साथियों पे गोली चला दी। मेरी बेटी की शादी के लिए जितना दहेज इकट्ठा किया था सब लूट के ले गए साहब, सब लूट के ले गए। हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं साहब, के बारे में तो कभी सुना ही नहीं। सुना ही नहीं साहब। कुछ लोगों ने घर के अंदर घुसे मेरी आंखों के सामने मेरे पति को मार डाला। ఒరే ఒరే, నీళ్లు నీలం రంగులో ఉంటాయిరా. ఇందా ఇందా దీంట్లో రాయి. कोई बाहर आया है आपसे मिलने। ఎవరో వచ్చారట. ఓహో, ఏం చెప్పయ్యా? शैला, हाँ दरवाजे पे कोई खड़ा है। ఇన్నేళ్ళుగా నన్ను మర్చిపోయారా అమ్మా? 6 ఏళ్ళుగా నేను ఏడో రోజంటూ లేదమ్మా. ఏమ్మా, నీకు దూరమై నేను ఎలాగో ఉండగలిగాను. నీ అబ్బా జన్మలు కాలేదు. అబ్బా అబ్బాజీ, లోపలికి రండి, లోపలికి రండి. రమ్మా. ఏమిటి ఇలా వచ్చారు? తమరెందుకు వచ్చినట్టు? అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాన 1 కిలో బూడిద పూసావు. లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవులో పెట్టి కూర్చోమంటావా? కాఫీ కావాలా టీ కావాలా అని అమ్మ అడగమంది. ఏదైనా పర్లేదు నాన్న. రే, చక్కెర తక్కువ ఇవ్వను. బషీర్ భాయ్కి వయసు మళ్ళీ. ఈ పిల్లల ఒంట్లో సగం మా రక్తం ఉందని తెలుసుకో. మిగతా సగం మా రక్తం. అంతేకాదు, స్వచ్ఛమైన రక్తం. ఈ ఊరి పరిస్థితి ఏం బాగోలేదు. అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి ఎడదామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెళ్తావు? నీకన్నా ముందు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని దేనికట్ట? అదేం లేదు నాన్న, బషీర్ భాయ్ది తాతయ్య ఊరు. సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా? నేను చెప్పేది విను. మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం. అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోదాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు. దద్దోజనం తిని చెవులో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారో మాకు తెలియదేంటి? అందుకే ఇద్దరు తాతయ్యలకి ఒక్కటే గొడవ.
ఏమంటున్నారు నీ మామగారు నా మామగారు? తాతయ్యలిద్దరూ చెరమనోడిని తీసుకెళ్లి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళమన్నా. అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది. మరి మనకో? నువ్వు ఇంకొన్ని కట్టేసరి. ఓ ఇబ్బో, ఆశ చూడు. ఇంకొక్కటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడు మీద చేతులు వేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది? ఇంత పెద్ద కడుపు. నువ్వు అని డోకుని ఎన్నాళ్ళైందో? పాప కావాలో ఇవాళ కనాలి, తెల్లారి పాప నా చేతిలో ఉండాలి. అందుకేం చేయాలి? ఇంతే సంగతి. తాతకి ఒకే తగాదా వాళ్ళ కాలే. మీ నాన్న నువ్వు చూసుకో, మీ నాన్న నువ్వు చూసుకో. నాకద్దు బాబు. కుచ్చికున్నమ్మా పిల్లని వనడుగు. BBC correspondent Mark King reports several violent incidents when different establishments and mosques in the area were attacked. Indian police sources suggest inter-union rivalry, but the union leaders suspect that the 2 Hindu workers were killed by members of the minority group. क्षेत्र में शांति बनाए रखे और ऐसी घटना की पुनरावृत्ति न हो। ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఎప్పుడు? ये सवाल आप हमसे क्यों पूछ रहे हैं? ఈ ప్రశ్న ఎందుకు నన్ను అడుగుతారు? उन हिंदुओं से जाकर पूछिए जो मुसलमानों ముస్లింలను వెంటాడి కొడుతున్న హిందువులను అడగండి. ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఎప్పుడు? हम इसके जिम्मेदार नहीं हैं। मैं चाहता हूँ हिंदू मुस्लिम साथ साथ रहें। ఈ చిచ్చు ముందు రగిల్చింది వాళ్ళే. मेरे लोगों को मारा पीटा। మా వాళ్ళని కొట్టారు, చంపారు. ఇక మాలో సహనం చచ్చిపోయింది. మేము సహించాం. అసలే ఉన్మాదానికి కారకులు ఎవరు? బాబరీ మసీదుని పగలగొట్టింది ఎవరు? బాబరీ మసీదుని పగలగొట్టింది మా వాళ్ళే అయితే దానికి నేను గర్విస్తాను. ఇక్కడ ముస్లింలకు రక్షణ కల్పించడానికి ఎవరు లేరు. మేము అనవసరం. అందుకే మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. ఒక్కొక్క ముస్లిం ఇంట్లో జరబడి అరాచకం చేస్తున్నారు. ఇక ఇక్కడ ఉండాలంటే మా చేతిలో ఆయుధాలు ఉండక తప్పదు. ఒక విషయం తెలుసుకోండి, అసలు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడి నుంచేగా. ఈ గొడవల్లో బలైంది 80% ముస్లింలు. మా మసీదు పడగొట్టప్పుడు పోలీసులు వేడుకగా చూశారు. జనంలో కలిసి పోలీసులు మా వాళ్ళు మాత్రమే కాల్చారు. కారణం ఆ పోలీసుల 75% శక్తి సమాజం వాళ్ళే. ఇది హిందూ దేశం. దీన్ని గౌరవించలేని వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. ఈ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? మీ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? ये नहीं रुकने वाला।
ఇప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే 4 తాడి చెట్లంత ఎత్తుకు పెరిగాడు. దాంతో అందరూ భయపడి రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏంటి నిద్రపోయావా? महाआरती से ए बुड्ढे इस तरफ क्यों आया? तेरा नाम क्या है बे? अरे भाई साहब ठहरो 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 ठहरो। ये क्या कर रहे हैं आप? ये हमारा आदमी है, मैं आपसे बोल रहा हूँ, ये हमारा आदमी है। चलिए चलिए जाइए जाइए। वो मेरा बड़ा भाई है। చంపేసుండేవాళ్ళ రమ్మంటుంటే బషీర్ చిన్నపిల్లలు ముసలాళ్ళని చూడకుండా కత్తులు తీసి నువ్వేం భయపడకు, ఏం జరగలేదుగా. ఇంకా ఏం జరగాలి? సమయానికి నువ్వు రాకపోతే వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు? వాళ్ళు ఏం చెప్పావు బషీర్? వాడు వెళ్ళిపోయారు. ఏం లేదులే. చెప్పు బషీర్, ఏం చెప్పావు? నా అన్నవని చెప్పాను. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. నీళ్ళు తీసుకురామ్మా, నీళ్ళు తీసుకురా. ఇదిగో వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఇదిగో వెళ్ళి అందరూ పిలిచిరా పో. రా వెళ్దాం, ఇప్పుడు ఇది అవసరం. రా వెళ్దాం. వెళ్దాం అట్నుంచి బషీర్. వెళ్ళాలి, నేను తర్వాత వస్తాను. వెళ్ళు, నీ నాన్న నేను తీసుకొస్తాను. మా నువ్వు వెళ్ళు. నెమ్మదిగా బషీర్ రా. బషీర్ రా, నా కూర ఇంట్లో నేను తెస్తాను, నువ్వు పోయా. మీరు వెళ్ళయ్యా, పిల్లలేది.
बच्चों के लिए भाई साहब मुझे जाके मुझे मरना है क्या साहब मेरी टैक्सी का तो सत्य भाई साहब आपको नहीं जाएगा साहब बच्चों को ढूंढ रहा हूं जाओ साहब नहीं साहब अपन हम वाला आदमी है साहब वो लेने का साहब चले सब भाई साहब हमें जो से जाना है बस कहाँ मिलेगा बाबा मुझे नहीं मालूम तमाम जी my father's name Shankar आंटी की తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి Lost their business homes is staggering. There has been a mass exodus of immigrant. आपने ठीक से तलाश किया మా నాన్న బాను వాళ్ళ అమ్మ నాన్న కూడా కనపడలేదు వయసు ఎంత 6 సార్ ట్విన్స్ ఏం డ్రెస్ వేసుకున్నారు కబీర్ తెల్ల పైజమా కుర్తా వేసుకున్నాడు కబీర్ సఫేద్ పైజమా కుర్తా సార్ కవల్ ఏం డ్రెస్ వేసుకున్నాడు బ్లూ హాఫ్ అండ్ ఎల్లో టీ షర్ట్ బాను రోమత్ నీ పిల్లలు తప్పకుండా దొరుకుతారు రోమత్ తెలుసు తెలుసు బాను 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 నిన్ను ఎక్కడ వెతకను బయట ఏం జరుగుతుందో తెలీదు ఇక్కడికి వచ్చి కూర్చున్నా నా పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో నీ పిల్లలు ఇక్కడ లేరు బయట ఎక్కడో ఉన్నారు వెళ్దాంరా
వస్తారు. నన్ను వెతుకుంటూ వాళ్ళు ఇక్కడికే వస్తారు. వాళ్ళు లేకుండా నేను ఇక్కడి నుంచి కదలను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పిల్లలు చూడడానికి మనం ప్రాణాలతో ఉండం. కమల్ కబీర్ నాకు కావాలి. కమల్ కబీర్ నా పిల్లలు నాకు కావాలి. కబీర్ కమల్ కబీర్ కమల్ కబీర్ నాకు కావాలి. పిల్లలకేం కాదు, దొరుకుతారు, తప్పకుండా దొరుకుతారు. అమ్మ చీర, మా అమ్మ చీర ఏమైంది? అబ్బా అబ్బాకేమైంది? మీ నాన్నగారేరి చూస్తే తెలియటలా మళ్ళీ కాపాడి వాళ్ళు చచ్చిపోయారు. बच्चे को देखता भी नहीं। आजा आजा बेटा अंदर आजा आजा। सब लोग कान खोल के सुन लो, अगर कोई भी अपने घर के बाहर आया तो उसकी मौत का जिम्मेदार खुद होगा। ये मिलिट्री का। अरे तुम यहाँ क्या कर रहे हो? घर का तुम्हारा? चलो चल चल जाओ चलो। హాస్పిటల్లోకి మీరు రావద్దు, నేను చూసేస్తాను. లేదు, నా పిల్లలు నేను చూడాలి. నేను వచ్చి వెతుకుతాను. నా మాట వినండి. నా పిల్లలు కౌలు పిల్లలు. 6 పిల్లలు పైన చనిపోయారు. చాలా మంది పొజిషన్ క్రిటికల్ గా ఉంది. వాళ్ళలో మీ పిల్లలు ఉన్నారేమో చూసుకోండి. ఎంతమంది పిల్లలు, ఏమిటి ఘోరం? వీళ్ళేం చేశారని పసికందులు, అందరూ చిన్న చిన్న పిల్లలు. నా పిల్లలు ఏమై ఉంటారో. నీకెవరు పిచ్చి పడిందా? ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? వాడు హిందూ, నరికేయాలి. అయితే నేను హిందూనే, నన్ను నరికేయి. లేదు శేఖర్, లేదు. మా వాళ్ళ ఇళ్ళని వెతికి మరి తగలబెడుతున్నారు. మమ్మల్ని అంతం చేయడానికి లేదా ఈ దేశం నుంచి తరివేయడానికి చూస్తాను. మీ వాళ్ళు నా వాళ్ళు
చాలు శేఖర్, హిందూ ముస్లిం బాయ్ బాయ్ విడిపోయాయి, ఇక మళ్ళీ కలవో. ఎండు మనది ఇదిగో శక్తి సమాజ తొత్తు వీడి అడుగు, ముస్లింలు కాల్చలేదా అని. కాల్చాం రా, కావాలనే కాల్చాం. శేఖర్, వీళ్ళు ఇంకా ఈ దేశం వాళ్ళు అనుకుంటున్నారు. ఊరికో చట్టం, వీళ్ళకో చట్టం. వీళ్ళని చూసి భయపడింది చాలు. ఓట్ల కోసం నాయకులు వీళ్ళకు భయపడుతున్నారు. మైనార్టీ అని గవర్నమెంట్ ఎత్తుకెక్కించుకుంటుంది. ఇది హిందూ దేశం, వేరే దేశం కాదు. వీళ్ళని ఉంచాల్సిన చోటం. ఆపండి. ముస్లిం అనేవాడు ఎవడు ఆపడు? ఏ హిందూ నోరు మూసి కూర్చోడు. అవునరా, నువ్వు హిందూ, నువ్వు ఒక ముస్లిం, ఇద్దరు కొట్టుకుంటుంటే నష్టపోదు మీరు కాదు. అటు చూడరా, చూడరా చుట్టూ చూడండి ఎంతమంది. మీలాంటి వాళ్ళు పిచ్చి ఆవేశంతో కొట్టుకుంటే దానికి మేము బలి కావాలా? ఏం తప్పు చేశావురా? శేఖర్, నువ్వు హిందూ అని మర్చిపోతున్నావు. కాదు, అది హిందూ కాదు. నీ పిల్లల రక్తంలో ఉంది సగం ఇస్తాం. కాదు, హిందువులు కాదు, ముస్లింలు కావద్దు. మేము ఏమీ కావు, మేము భారతీయులు రా. హిందువులను చంపమని రాసిందా ఖురాన్లో, లేక ముస్లిం చంపమని రాసిందా గీతలో? దేనికి రా ఇదంతా? అసలే నా పిల్లల్ని పోగొట్టుకుని అల్లాడుతున్నాను. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మీలాంటి హిందువో ముస్లిమో కారకులు అవుతారు. తెలియదు బేట, ఎన్నేళ్ళు పక్క పక్కనే ఉన్నారు అందరూ. ఇవాళ నరుక్కు సత్తున్నారు. ఎవరు తప్పు? ఎవరు తప్పు కాదు బేట. ఏ బడేలో కంగారు లగా దేతే మధ్యలో మనం ఇరుక్కు సత్తున్నాం. దా తినమ్మా. హిందూ అంటే ఏంటే, ముస్లిం అంటే ఏంటే? బేటా, పెద్ద పెద్ద విషయాలన్నీ ఎటుగా నుండి అడుగుతున్నావే. హిందువో ముస్లిమో తెలీదే. తుకాలే మతం దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు దారి, హిందూ దారి, ముస్లిం దారి, రెండు దేవుడి కాడికే పోతాయి. మరెందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు? అదే తెలియట్లే నాన్న. అమ్మని చూడాలి, అమ్మని చూడాలి. భయ్యా కావు. तुम्हारा नाम क्या? शैला बानो। क्या हुआ? क्या हुआ? क्या हुआ? क्या हुआ? कबीर, 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 कबीर। గౌతముని కన్నది కర్మభూమి కరుణే మాయే గతమేనా రక్త పర్వాలు రాసుకున్నావు బలి చేసుకోవు భారతమే నా పిల్లలకి శవాల మధ్య కబీర్ని కమలి వెతుకోమంటే ఒక్క 5 నిమిషాలు ఓర్పుతో వచ్చి చూడు. కమలు కబీర్ ఇక్కడ లేరని చెప్పు చాలు.
నువ్వు ఇక్కడ ఉండు, నేను చూసొస్తా. ఇది మాతృభూమి ప్రియ జన్మభూమి ఇక రక్త తర్పణం ఎందులతో ఇది మతం కాదు విధికృతం కాదు భూమి భక్కు మందియే కుడిలతో సమరం వలదు రుధిరం తగదు बस बस करो बस बर्दाश्त नहीं होगा अल्लाह बर्दाश्त नहीं छोड़ो కాలి కాలి రక్తం మాంసపు ముద్దలే మిగిలాయి ఆపండ్రా అల్లా ఇది భరించడు అల్లా ఇది భరించడు भाई साहब रुक जा भाई साहब रुक जा भगवान के लिए रुक जा भाई साहब मैं तेरा पैर पड़ता हूँ रुक जा भाई साहब पीछे से डाले पड़ता ये रुक जा रुक जा आज मैं तुझे जिंदा नहीं छोड़ूंगा खत्म कर डालूंगा रुक जा मैं कहता हूँ रुक जाओ हट जाओ छोड़ो
ఆపండి. మీ అందరికి దండం పెట్టి వేడుకుంటున్నారు. ఇక్కడున్న వాళ్ళంతా పసిపిల్లలు ఆడవాళ్ళు. దయచేసి వెళ్ళండి. खुदा के वास्ते चले जाइए. बस बस भगवान के वास्ते बंद करो ये खून खराबा बहुत हो गया है. ప్రాణాలు తీసింది చాలు. ఈ ఊరిని తగలబెట్టింది చాలు. జలాలో కాల్చండి కాల్చండి. ఎవరో స్వార్థానికి రెచ్చగొడితే మీరెందుకు ఒకరినొకరు చంపుకుంటారు? రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఊరిని తగలబెట్టి తమాషా చూస్తున్నారు. గుండాలు దాదాలు ఊరిని దోచుకుంటున్నారు. మతోన్మాదంతో పెద్దలు మానవహోమం చేస్తున్నారు. ముందు వాళ్ళకి బుద్ధి చెప్పి తర్వాత ఇక్కడికి రండిరా. आप भी मुसलमान हैं, मारिए इसे, मार डालिए इसे. मैं पहले इस बेवकूफ को जलाओ. हाँ जला दो, जला दो, जला दो, जला दो. కాల్చు కాల్చరా, జలా दो. తగలబెట్టు తగలబెట్టురా. ముజే మారనా, నన్ను తప్పురా, కూలి కొరకొరకలరా, పండ్రా. కాల్చరా, కాల్చు కాల్చరా. ये मेरा बच्चा है, मेरा है. ये मेरी बहन है, ये मेरी बहन है. కాల్చండి కాల్చండి. ఏం చేయాలనుకున్నారు? జరగనంత ఏమైనా జరిగితే నేనేమైపోను. మతమేల గతమేల మనసున్న నాడు హితమేదో తెలియాలి మనిషైన వాడు నీ దేశమే పూవనం పూవై వికసించని జీవితం కన్నీట కడగాలి కులమన్న పాపం మన రక్త సింధూర వర్ణాలు వరుణం గాయాలని తల్లికి కన్నా జోరాలి పాడాలిరా సరిహద్దులే దాటు ఆగాలిరా ప్రసవించని ప్రేమనే హాయిగా నదులన్నీ కలిసేది కడలింటిలో తారల్లో మెరిసేది గగనాలలో కలలోకి జారేను ఈ రాత్రులే వెలిగించిన ఉదయోదయం మతమేల గతమేల మనసున్న నాడు హితమేదో తెలియాలి మనిషైన వాడు నీ దేశమే పూవనం పూవై వికసించని జీవితం